కొంతమందికి నోరు విప్పితే చాలు బూతులు వచ్చేస్తాయి. ఆ విధంగా సైతాను శోధిస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఆ ఏరియాని బలపరుచుకోవాలి. తమ నోటిని, బలహీనంగా ఉన్నటువంటి తమ నోటిని బలపరుచుకోవాలి. నోరు విప్పితే చాలు అబద్ధాలు వచ్చేస్తాయి. నోరు విప్పితే చాలు భర్తనో లేక భార్యనో లేక బిడ్డనో లేక అత్తనో లేక కోడల్లో, ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినో గాయపరచాల్సిందే, బాధ పెట్టాల్సిందే. ఎదుటి వారిని నొప్పించకుండా మాత్రం వాళ్ళు మాట్లాడలేరు. సో సైతాను ఏం వాడుతున్నాడంటే తమ నోటిని వాడుతున్నాడు, వాళ్ళను ఓడించడానికి, చుట్టూ ఉన్న వారిని గాయపరచడానికి. ఒకవేళ ఈ బలహీనత నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ నోటిని నువ్వేం చేయాలి? బలహీనమైన నీ నోటిని బలపరుచుకోవాలి. నా నోటిలో నుంచి అబద్ధాలు రానివ్వను తీర్మానం తీసుకోవాలి. నా నోటిలో నుండి బూతులు రానివ్వను తీర్మానం తీసుకోవాలి. నా నోటిలో నుండి ఇతరులను గాయపరిచేటటువంటి మాటలు రానివ్వను ఖచ్చితంగా ఓ తీర్మానం తీసుకోవాలి. కొంతమందికి కళ్ళు బలహీనంగా ఉంటాయి.